నమస్కారం. రేవంత్ బెయిల్ కు సంబంధించి పూర్తి వివరాలు మహేష్ శర్మ అందిస్తారు. శర్మ, బెయిల్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ ఒక్క రోజుకి బెయిల్ దొరికే అవకాశం ఉందంటారా? ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి తరపున సిద్ధార్థ్ లోగా వాదనలు వినిపిస్తున్నారు. అయితే మొదట మాత్రం రేపు రేవంత్ రెడ్డి నిశ్చితార్థం ఉంది కాబట్టి మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలని మొదట సిద్ధార్థ్ లోగా కోర్టును అభ్యర్థించారు. దీనిపైన ఏసీబీ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఏసీబీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్ రావు ఇవాళ సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు 24 గంటలు కానీ లేదంటే 36 గంటలు కానీ ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపైన కోర్టు దాదాపుగా సుముఖంగా ఉంది కాబట్టి సమ్మతించేటువంటి అవకాశం ఉంది. సుమారు ఒక రోజు పాటు రేపు నిశ్చితార్థం పూర్తయ్యేంత వరకు కూడా రేవంత్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన దాఖలు చేసుకున్న మెయిన్ బెయిల్ పిటిషన్ పైన వాదనలు కొనసాగుతున్నాయి. సిద్ధార్థ్ లోదా వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఈ సెక్షన్లకు ఏసీబీ దాఖలు చేసినటువంటి సెక్షన్లకు ఈ కేసుకు ఎలాంటి పొంతన లేదు. పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డి పైన ఈ కేసును నమోదు చేశారు. ఆయన స్టీఫెన్సన్ ఇంటికి వచ్చేటువంటి సమయంలో ఎక్కడ కూడా ఆయన వాహనంలో నగదు బ్యాగును కూడా తీసుకురాలేదు. అలాగే స్టీఫెన్సన్ కు రేవంత్ రెడ్డి డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇది ప్రత్యక్షంగా ఆ వీడియో రికార్డులు కూడా ఉన్నాయి కాబట్టి దీనికి రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరోవైపు ఈ గత నెల 28వ తేదీన దీనికి సంబంధించి స్టీఫెన్సన్ నుంచి ఏసీబీకి ఫిర్యాదు అనేది. ఆ తర్వాత 29, 30 తేదీల్లో ఆడియో వీడియో రికార్డింగ్లు అయ్యాయి. అలాగే 31వ తేదీన దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ ఆయన అరెస్ట్ తర్వాత రాత్రి 11 గంటల తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంటే పూర్తిగా అసంబద్ధంగా ఉంది కాబట్టి ఈ విషయంలో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలి అనేటువంటి విషయాన్ని ప్రస్తుతం రేవంత్ రెడ్డి తరపు లాయర్ చెప్తున్నారు. మరి కాసేపట్లో ఈ వాదనల తర్వాత ఏసీబీ కూడా వాదనలు వినిపించబోతోంది. రాజకీయ దురుద్దేశం ఎక్కడ కూడా లేదు అనేటువంటి విషయాన్ని అందులో ప్రధానంగా ప్రస్తావించబోతుంది. రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే పూర్తిగా సాక్ష్యాలన్నీ తారుమారవుతాయి. బయటికి వస్తే సాక్షులను కూడా బెదిరించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేసులో చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ దశలో రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే ఆ కేసు ముందుకు వెళ్లకుండా అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయవద్దు అనేటువంటి విషయాన్ని కౌంటర్లో ప్రస్తావించింది. మరోవైపు ఇవాళ నుంచి రేపటి వరకు ఒకవేళ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే రేవంత్ రెడ్డి ఎవరితోనూ సమావేశాలు నిర్వహించకూడదు, ఎక్కడా కూడా మీటింగ్లు పెట్టుకోకూడదు అనేటువంటి విషయాన్ని కూడా ఏసీబీ చెప్పింది. మరి ఈ వాదనలో మరో అరగంట పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది. వాదనల తర్వాత మరి తీర్పుకు సంబంధించి ఏ నిర్ణయం కోర్టు తీసుకుందనేటువంటిది మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ శర్మ.